పండుగ వాతావరణంలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం తెలంగాణ భవన్ లో గ్రేటర్ హైదరాబాద్ స్థాయి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన పార్టీ రజతోత్సవ వేడుకల సందర్భంగా అన్ని డివిజన్లలో పార్టీ పథకాలను ఆవిష్కరించడం జరుగుతుందన్నారు. పార్టీ ఆవిర్భవించి 20 సంవత్సరాలు అవుతుందన్న సందర్భంగా అదే రోజు వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి వెళ్లనున్నట్లు చెప్పారు. బహిరంగ సభకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు రేపటి నుండి నియోజకవర్గ స్థాయి సమావేశాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 27వ తేదీన భారత రాష్ట్ర సమితి అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్నటువంటి శుభ సందర్భంలో మా ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి బ్రహ్మాండంగా 2001లో పార్టీని ప్రారంభించడమే కాకుండా 13-14 సంవత్సరాలలో తెలంగాణ సాధించడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో పాటు మరి ఒక ఉద్యమ నాయకుడే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం, 10 సంవత్సరాల పరిపాలన ఈ దేశానికి ఆదర్శంగా రైతులు కానీ, యువకులు కానీ, మహిళలు కానీ, నిరుద్యోగులు కానీ మన గ్రామీణ ప్రాంతంలో నీళ్లు, కరెంటు లేకుండా సుమారు 65 సంవత్సరాలు ఇబ్బంది పడిన వాళ్లకు కేసీఆర్ గారి నాయకత్వం, వారికి ఉన్నటువంటి విజన్ అనేది ఏందో ఆ 10 సంవత్సరాల స్వర్ణ యుగాన్ని ప్రజలు చూసిర్రు. మరి 27వ తేదీన జరిగేటువంటి ఆవిర్భావం మా అందరికీ మా ఇంట్లో ఒక పండుగ రోజు, మా కుటుంబాలలో ఒక పండుగ రోజుగా భావించి దీన్ని బ్రహ్మాండంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి కూడా భారీ ఎత్తున మేము అక్కడికి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రెండోది రేపు ఎల్లుండి మీకు గోషామైల్ కానివ్వండి, నాంపల్లి కానివ్వండి, కార్వాన్ కానివ్వండి, అదేవిధంగా ఖైరతాబాద్ ఈ మీటింగ్లన్నీ రేపు ఎల్లుండి శ్రవణ్ గారు, కాలేరు వెంకటేష్ గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాలు జరుగుతాయి. రెండోది అన్ని నియోజకవర్గాలలో 12, 13వ తేదీన కూడా నియోజకవర్గాల్లో మీటింగ్ జరుగుతాయి. 20వ తేదీన ఈ నెల ఇక్కడనే భవన్ లో జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది. మరి ఆ తర్వాత 27వ తారీఖున ప్రతి డివిజన్ లో కూడా జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం, బ్రహ్మాండంగా అలంకరణ చేసుకోవడం.